ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. ఇక ఈరోజు సమాచారంలోకి వెళ్దాం. ప్రభుత్వ ఉద్యోగులకు 12వ వేతన కమిషన్ను నియమించాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు గారు, చిరంజీవి గారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్ను ఏర్పాటు చేసినందుకు నిర్ణయం తీసుకున్నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా 12వ పీఆర్సీ నియమించాలని వారు కోరారు. అది అమలయ్యే వరకు 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ గడువు 2023 జూలై 1వ తేదీతో ముగిసిన కొత్త కమిషన్ ఏర్పాటుకు మీనమేషాలు లెక్కించడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేసి 6 నెలలు దాటినప్పటికీ ఐఆర్ మరియు పీఆర్సీపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఐఆర్ మరియు పీఆర్సీపై ప్రకటన విడుదల చేయాలని కోరుకుందాం.